कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम्। कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम्। कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम्। ఓం శ్రీకృష్ణ సద్గురవే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. కృష్ణం వందే జగద్గురు. శ్రీమద్భగవద్గీత శ్లోకపారాయణ అథ సప్తదశాధ్యాయః శ్రద్ధాత్రయ విభాగ యోగః. 23వ శ్లోకం. ఓం తత్సదితి నిర్దేశో బ్రహ్మణస్త్రివిధః స్మృతః బ్రాహ్మణాస్తేన వేదాశ్చ యజ్ఞాశ్చ విహితాః పురా. పద విభజన. ఓం తత్ సత్ ఇతి నిర్దేశః బ్రహ్మణః త్రివిధః స్మృతః బ్రాహ్మణాః తేన వేదాః చ యజ్ఞాః చ విహితాః పురా. తాత్పర్యం: పరబ్రహ్మానికి ఓం అని, తత్ అని, సత్ అని 3 విధాలైన పేర్లు చెప్పబడ్డాయి. ఈ నామత్రయం వలనే పూర్వం బ్రాహ్మణులు, వేదాలు, యజ్ఞాలు నిర్మించబడ్డాయి. ఓం తత్ సత్ అనే 3 శబ్దాల్లోని ప్రతి ఒక్క శబ్దము మనసులో బ్రహ్మభావాన్ని తెచ్చే బీజం అవుతుంది. అవ్యక్తుడైన అనంతుణ్ణే పరబ్రహ్మ అని అంటాం. సృష్టి వ్యక్తమయ్యేటప్పుడు పేరు రూపు లేనటువంటి ఈ పరబ్రహ్మం ఓం తత్సత్ లేదా తత్సత్ ఓంగా వర్ణితుడవుతాడనమాట. ఓంకారం అంటే వాక్కు లేదా శబ్దం, అదృశ్యమైన స్పందనాత్మక శక్తి అన్నమాట. సృష్టి మొత్తాన్ని క్రియాశీలకంగా చేస్తుంది ఇది. తత్ అనేది సృష్టిలో కూటస్థ చైతన్యంగా క్రియాశీలకంగా తన సన్నిధిని అంతటా కనబరుస్తుంది. ఇక సత్ అనేది సృష్టికి ఆవల మార్పు లేకుండాను స్పందన లేకుండాను ఉండే బ్రహ్మ చైతన్యం. పరబ్రహ్మంగా ఉన్నా ఓం తత్సత్గా ఉన్నా రెండూ ఒకటే వస్తువు, రూపంలో మాత్రం మార్పు ఉంటుంది. బ్రహ్మాండంలోని ఈ 3 పిండాండంలో తండ్రి, తల్లి, సంతానం అనే 3గా ప్రతిబింబించాయన్నమాట. పరబ్రహ్మం వాస్తవానికి నామరూపరహితమైంది. భక్తులు ధ్యానించడానికి, స్మరించడానికి వీలుగా నామాలు నిర్దేశించడం జరిగింది. ఓం అని, తత్ అని, సత్ అని చెప్పడం జరిగింది. అటువంటి మంత్రాల చింతన ద్వారా, అంటే స్మరణ ద్వారా లక్ష్యమైనటువంటి పరబ్రహ్మని జనులు చింతన చేస్తూ ఉన్నారు, అంటే స్మరిస్తున్నారు. సాక్షాత్తు పరబ్రహ్మం యొక్క వాచకాలు కనుక ఆ 3 నామాలకు మహత్తరమైనటువంటి శక్తి, పవిత్రత ఉన్నాయి. వేదశాస్త్రాలలో అన్ని చోట్ల కూడా ఈ ప్రణవాది మంత్రాలను గురించి విశేషంగా చెప్పడం జరిగింది. తస్య వాచకః ప్రణవః అన్నాడు భగవాన్ ఈ శ్లోకంలో. అంటే ఆ పరమాత్మ యొక్క నామము ఓంకారం అని. తజ్జపస్తదర్థ భావనం అంటే ఆ నామాల్ని జపించుతూ దాని అర్థాలని బాగా భావించాలి అని పతంజలి ఓంకార మహిమను గురించి ఒకచోట శ్లాఘించడం జరిగింది. కర్మానుష్ఠానంలో ఏవైనా లోపాలు, విఘ్నాలు, దోషాలు మొదలైనటువంటివి ఉన్నట్లయితే అవన్నీ కూడా పరమ పవిత్రమైనటువంటి ఆ 3 నామాల యొక్క ఉచ్చారణ చేత పటాపించలైపోతాయి. కనుకనే ఏ కార్యాన్ని ప్రారంభించినా పెద్దలు ప్రణవోచ్చారణం చేస్తారు. మంత్రాలన్నిటిలోనూ ప్రణవం శిరోమణి అయినటువంటిది, అన్నిటికన్నా శ్రేష్టం అన్నమాట. కనుకనే ప్రతి మంత్రానికి ఆదిలో ఓంకారం చేర్చడం జరిగింది. ఓం తత్ సత్ అనే మంత్రం ఉచ్చరించినప్పుడు
అందులో ఉన్నటువంటి అర్థాన్ని భావిస్తూ దాని వాచ్య రూపమైన పరబ్రహ్మని చింతన చేస్తూ ఉండాలి. భావంతో కూడినప్పుడు మాత్రమే మంత్రం ఎక్కువగా శక్తివంతమవుతుంది. దాని అర్థం తెలుసుకోకుండా అనేస్తూ ఉంటే అయినా వస్తుంది, కానీ అర్థం తెలుసుకుని మనం గనక జపించినట్లయితే ఫలితం ఎక్కువగా వస్తుంది. అంతేకాకుండా వేదాలు, యజ్ఞాలు మొదలైనవి ఆ ప్రణవ మంత్రోచ్చారణం చేతనే నిర్మించబడ్డాయని చెప్పడం వల్ల వేదాల యొక్క మూలము, బీజము ఓంకారమే, అంటే పరబ్రహ్మమే అయి ఉందని తెలుస్తుంది. అంతేకాకుండా వేదసారమంతా కూడా ఆ ప్రణవంలోనే గోచరిస్తూ ఉంది కనుక వేదసారమైన ఓంకారాన్ని ఉచ్చరించి భావాన్ని మననం చేసినప్పుడు సమస్త వేదాలను ఉచ్చరించినట్లే అవుతుంది. అంటే మనం వేదాలు చదవలేదే అని మనం బాధపడక్కర్లేదన్నమాట. ఓం తత్సత్ అనే దానికి మరొక అర్థం కూడా ఉంది. ఓం అంటే పరబ్రహ్మం, తత్ అంటే ఆ పరబ్రహ్మము ఒకటే, సత్ అంటే సద్వస్తువు, తక్కినవన్నీ దృశ్య జగత్తు, మిథ్యావస్తువు అన్నమాట. అంటే ఆ పరబ్రహ్మం ఒకటే సద్వస్తువు, మిగిలినంతా మిథ్యావస్తువు అని అర్థం. కనుక ఈ ఓం తత్సత్ అనే మంత్రం యొక్క ఉచ్చారణ చేత బ్రహ్మ సత్యం, జగన్మిథ్య అనే సర్వ వేదాంత సిద్ధాంత సార సంగ్రహం ప్రస్ఫుటితమవుతోంది. అటువంటి నామోచ్చారణ చేస్తూ సద్వస్తువు అయినటువంటి బ్రహ్మాన్ని సత్యంగా భావిస్తూ మిథ్యాభూతమైనటువంటి దృశ్య జగత్తును అసత్యంగా తెలుసుకుంటూ వైరాగ్య భావనని అభివృద్ధి పరచుకోవాలి. సద్రూప దైవ భావనను, ఆత్మభావనను దృఢపరచుకోవాలి. ఓం తత్సత్ అనే మంత్రానికి ఈ కింది 2 అర్థాలు తెలియజేస్తున్నారు. అవి ఏంటంటే, ఓం అంటే పరబ్రహ్మ, తత్ అంటే ఆ పరబ్రహ్మ, సత్ సద్రూపమైనది, అంటే ఆ పరబ్రహ్మ సద్రూపమైంది అని ఓం తత్సత్ అంటే. రెండో అర్థం ఏంటంటే, తత్ అంటే ఆ, సత్ అంటే సద్వస్తువు, ఓం అంటే పరబ్రహ్మ అని. ఓం తత్సత్ అనే 3 పేర్లతో కూడా బ్రహ్మం సర్వసాధారణంగా పిలువబడుతున్నాడు కదా. 3 కూడా 3 చిహ్నాలు అన్నమాట. అది శబ్దంగా పరిణమిస్తోంది. శబ్దం నుండే ప్రపంచం అంతా పుడుతోంది కదా, కనుక అది నాద బ్రహ్మం అవుతుంది. ఓం అనేది అఖిలాండం యొక్క శబ్దాల మొత్తం, అంటే మొత్తం ప్రపంచం మొత్తం అఖిలాండం అన్నమాట. మొత్తం మీద మనకి శబ్దాలు ఎన్నున్నాయో ఆ శబ్దాలన్నిటి యొక్క సారము ఓంకారమే. ఇది ఓంకార స్వరూపంగా విరామం లేనటువంటిదే ధ్వనిస్తూనే ఉంటుంది. దీన్నే ప్రణవం అంటున్నాం. అంటే మనం చెవులు మూసుకున్నా చుట్టుపక్కల శబ్దాలేమీ లేకపోయినా ఆ నిశ్శబ్దంలో నుంచే ఒక శబ్దం వినిపిస్తుంది, ఒక నాదం వినిపిస్తుంది. కనుక బ్రహ్మాన్ని ఓంకార స్వరూపము అని అనవచ్చు. అలాగే జ్ఞానులు అది అని చెప్పినదంతా కూడా బ్రహ్మం అనే చెప్తున్నారు. తత్ అనే మాట ఏంటంటే అది అని అర్థం చేసుకోవాలి. విశిష్ట వస్తువుని పేరుతో పిలవకుండా తత్ అనే పదం చేత వేదం దాన్ని గుర్తిస్తోంది. ఏది సత్యమే ఉందో అది సత్ అనబడుతోంది. దేశకాల వర్తమానాల చేత బాధింపబడనిది బ్రహ్మం. బ్రహ్మానికి ఇవన్నీ ఏమీ లేదు, దేశకాలం మన పరిస్థితులు ఏమీ అడ్డుకోమన్నమాట. కనుక అది సత్ అని పేరు పొందింది. కనుక ఓం తత్సత్ అంటే ఓంకార శబ్ద రూపమైన ఆ బ్రహ్మమే సత్యమైనది అని అర్థం చేసుకోవాలి. ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే, పాల నుండి మజ్జిగ అలాగే వెన్న 2 వస్తున్నాయి. అంటే పాలని తోడు పెడితే పెరుగు అవుతుంది, పెరుగు నుంచి మజ్జిగ, వెన్న 2 వస్తుంది. కానీ మంచి వస్తువు ఏది రెండిట్లోనూ? సారం ఏది అంటే వెన్న, పాల నుండి వచ్చిందని చెప్పచ్చు. ఇవన్నీ కూడా ఇదంటే సారం అన్నమాట. బ్రహ్మం నుండే అన్నీ ఉద్భవిస్తున్నాయి. వాటిలో గొప్పవిగా బ్రాహ్మణులు, వేదాలు, యాగాలు మొదలైనవి ఏర్పడి ఉన్నాయి అని చెప్తున్నారు అన్నమాట. బ్రాహ్మణులు అంటే చెప్పుకున్నాం, బ్రహ్మజ్ఞానం కలవాళ్ళు బ్రాహ్మణులు. అంటే ఆ కులంలో పుట్టినంత మాత్రాన ఉంటారని కాదు, ఆ బ్రహ్మంతో చరించాలన్నమాట. ప్రాణుల్లో ఉత్తములు బ్రాహ్మణులు. జ్ఞానాన్ని బోధించే గొప్ప శాస్త్రాలే వేదాలు. చేసే కార్యాల్లో పవిత్రత, సదుద్దేశము కలిగి ఉన్నవే యాగాలన్నమాట. యాగమన్న యజ్ఞమన్న ఒకటే కదా. జపయజ్ఞాన్ని నేను అన్నారు కదా. నాగబ్రహ్మంగా ఉన్న ఈ ప్రపంచంలో ఈ 3 కూడా ముఖ్యమైనవిగా పేర్కోవడం జరుగుతుందన్నమాట. కృష్ణార్పణ. ఓం తత్సదితి నిర్దేశో బ్రహ్మణస్త్రివిధః స్మృతః బ్రాహ్మణాస్తేన వేదాశ్చ యజ్ఞాశ్చ విహితాః పురా.
ॐ तत्सदिति निर्देशो ब्रह्मणस्त्रिविधः स्मृतः ब्राह्मणास्तेन वेदाश्च यज्ञाश्च विहिताः पुरा। ॐ तत्सदिति निर्देशो ब्रह्मणस्त्रिविधः स्मृतः ब्राह्मणास्तेन वेदाश्च यज्ञाश्च विहिताः पुरा। ॐ तत्सदिति निर्देशो ब्रह्मणस्त्रिविधः स्मृतः ब्राह्मणास्तेन वेदाश्च यज्ञाश्च विहिताः पुरा। ॐ तत्सदिति निर्देशो ब्रह्मणस्त्रिविधः स्मृतः ब्राह्मणास्तेन वेदाश्च यज्ञाश्च विहिताः पुरा। जय श्री कृष्ण।